హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే రంజాన్ అండి. ఎవరైతే రంజాన్ జరుపుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈద్ ముబారక్ అందరికి కూడా. నాకు ఎలా విషయాలో పెద్దగా తెలియదు, ఏమనుకోవద్దు. ఈరోజు బజ్జీ వేసే రెసిపీ చూసేద్దాము. చూసారు కదా, గ్లాసున్నర పెరుగు తీసుకున్నాను ముందు ఒక గిన్నెలోకి. మైసూర్ బొండా అనమాట. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అండి. తగినంత సాల్ట్. ఇది ఉప్పు మాత్రమే, తినే సోడా కాదు, వేయలేదు నేను తినే సోడా. శుభ్రంగా కలిపేసుకోవాలి దీన్ని. ఇప్పుడు చక్కగా చేత్తో కలిపేసాను, చూసారు కదా. ఇప్పుడు పిండి తీసుకుందాము. ఒక గ్లాస్ వేసాను. ఇప్పుడు ఇంకో గ్లాస్ నిండా పిండి అయిపోయింది. ముందు కొంచెంగా గోరువెచ్చి నీళ్ళు వేసుకొని కలుపుకున్నాను. ఇలా చూసారు కదా, కొంచెమే కలిపాను. ఇది ఇంకా కలపాలి. ఇప్పుడు ఇలా చెక్ చేసుకోవాలి కలిపేటప్పుడు మనకి. చూసారు కదా, ఇలా వస్తాయా అని. లేదు, పర్ఫెక్ట్గా లేదు. ఇప్పుడు ఇంకా కలుపుతాను. ఇంకా కొంచెం వాటర్ పోసి కొంచెం ఇంకా కలాలన్నమాట. బాగా కలుపుకోవాలి, బాగా బట్టలు జాడించినట్టు. చూసారు కదా, మళ్ళీ కలిపాను. స్మూత్గా అయ్యింది. ఇప్పుడు మళ్ళీ చెక్ చేస్తాను, చూడండి ఎలా వస్తుందని. ఇలా ఉండాలి, బాగా పల్చగా కాకుండా బాగా గట్టిగా. ఇప్పుడు ట్రై చేస్తాను, చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది అలా. దీన్ని ఇప్పుడు ఒక 2 అవర్స్ పక్కన పెట్టేసుకోవాలి. 2 అవర్స్, కనీసం గంటన్నర పెట్టేసుకోవాలి పక్కన. టైం ఉంటే 2 గంటలు ఉంటే మరీ మంచిది. మూత పెట్టేసుకున్నాను, చూసారా. ఇప్పుడు 2 గంటల తర్వాత, అంటే 4 గంటలకు పెట్టాను అనమాట అది. ఇప్పుడు 2 గంటల తర్వాత చూసారా ఎలా పొంగిందో. చూపిస్తాను చూడండి మీకు. అదిగో బబుల్, చూసారా అలా వచ్చే బబుల్స్. ఏ తినే సోడా వేయలేదండి ఇందులో, అవసరమే లేదు. వేసుకుంటే వేసుకోవచ్చు. ఆయిల్ రెడీగా ఉంది. ఆయిల్ సిమ్లో పెట్టుకున్నాను, కాగిపోయింది నూనె అయితే. ఇప్పుడు చక్కగా చూసారు కదా ఎంత స్మూత్గా వస్తుందో పిండి. వేసేసుకుంటానమాట ఒకటి. ఇలా 6 ప్లేట్లు అయితే బజ్జీలు వచ్చాయి చక్కగా. చూసారా ఎంత రౌండ్గా, చాలా స్మూత్గా వచ్చాయన్నమాట. ఎవరైనా మైసూర్ బజ్జీ చేసుకోవాలి బొండా అంటే ఇలా ట్రై చేయండి, రెసిపీ చాలా బాగుంది. అలాగే 2 అవర్స్ పక్కన పెట్టడం మర్చిపోద్దండి, రెస్ట్ ఇవ్వాలి పిండికి. వెంటనే వేసేసి ఇలా రాలేదని మళ్ళీ అనొద్దు. చూసారు కదా, వీడియో నచ్చినట్టయితే, మైసూర్ బొండా నచ్చినట్టయితే లైక్ చేయండి. ఆయిల్ అయితే ఏమీ లాక్కోదు, ఆయిల్ కూడా పీల్చుకోదు ఎక్కువ, అందుకే ఆయిల్ కూడా చూపించాను మీకు. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.